అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదో ఒక సమస్య ఉంటుంది, అందుకని రిలీజ్ చేయండి అట్టుకుని మెసేజ్ పెట్టచ్చు, నేను పంపిస్తాను. బాపట్లకి వస్తే కానీ అంతేగా మరి ఆ ప్లేస్లో నుంచి ఒకటి తీయాలంటే ఇంకోటి ఆ ప్లేస్లో రావాలిగా, లేకపోతే ఖాళీ అవును, వాస్తవమే కదా. ఇవాళ గడిచిన 5 సంవత్సరాలు ఒక తిరుపతి లడ్డే కాదు, అన్నీ కూడా కల్తీలేనమాట. వాళ్ళు ఇచ్చే మద్యం కల్తీయను, మంచి రాష్ట్రంలో మన పాల డైరీని మూసేయించి ఎక్కడి నుంచి అమూల్ పాలు తీసుకొచ్చేసి గందరగోళం చేశారు. ఒక వ్యవస్థలన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వం. అదే కాకుండా రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలే కాదు, ప్రపంచ ప్రజలందరూ కూడా హిందువుల మనోధైర్యం, అదేవిధంగా హిందువులకి వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని ఇష్టం, ధైర్యం. మనకి ఏదైనా బాధ వస్తే వెళ్ళి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర మొక్కుకొని వస్తాం అన్నమాట, ధైర్యాన్ని ప్రసాదించమని. అట్లాంటి నమ్మకాన్ని ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని చెడగొట్టింది. ఎందుకంటే మీరు చూసి ఉంటారు, గతంలో మనకు పద్ధతి ఉండేది, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఒక మెమరాండం మీద ఒక సంతకం పెట్టి వెళ్తాం. విశ్వసిస్తున్నాను, దేవుని విశ్వసిస్తున్నాను మీ అని ఒక చిన్న మెమరాండం మీద సంతకం పెట్టి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు ఎవరు వెళ్ళినా రాసేసి వెళ్తారనమాట. వెళ్ళేటప్పుడు అప్పుడున్న మంత్రులు చాలామంది ఏం మాట్లాడారు, మా ఇష్టం వచ్చినాం, మేము వెళ్తాం, మేము వస్తాం, మేము రాయాల్సిన అవసరం లేదని మాట్లాడారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా వ్యవస్థల్ని కాపాడాల్సిన వ్యక్తి వ్యవస్థలను ఎప్పుడైతే నిర్వీర్యం చేయటం బిగిన్ చేశాడో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీరు చూస్తూ ఉన్నారు, నిన్న మొన్నట్లో కూడా చాలా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి, పాత ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి చాలా మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ కూడా తప్పులు, ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాలి. తిరుపతి లడ్డు కల్తీ జరిగిన మాట వాస్తవం, వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నారు, తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలి. ఇట్లాంటి నమ్మకాన్ని ఒమ్ము చేసే కార్యక్రమాలు ఎవరు చేసినా సరే వాళ్ళని శిక్షించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. 100 రోజులలో ఇవాళ గర్వంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ ముఖ్యమంత్రి 100 రోజుల్లోనే ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పే ముఖ్యమంత్రి లేడు. ఒక నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు ఎలాంటి ప్రజల్లో 100 రోజులు మనం పరిపాలన చేశాం కదా, ప్రజల్లోకి వెళ్ళి ఏ విధంగా ఉందో తెలుసుకోమని చెప్పాడు. అది ఎవరికి ధైర్యం చేస్తారు? సంవత్సరం ఆగి వెళ్ళమంటారు అందరూ. మా ముఖ్యమంత్రిని 1 నెల రోజుల్లోనే వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నా అంటే మాకు ధైర్యం ఉంది, చేసిన ధైర్యం ఉంది. ఏం చేసాం? పెన్షన్ ఉంది, 4,000 చేసి చూపించాం. వికలాంగులకు 6,000 చేసాం. పూర్తిగా మంచంలో నుంచి లేవలేని వాళ్ళకి 15,000 చేసాం. ధైర్యంగా చేసాం, వెళ్ళాం. భూ చట్టం తీసుకొచ్చారు వాళ్ళు. భూ చట్టం తీసుకొచ్చి ప్రజలందరినీ భయప్రాంతులు చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే భూ చట్టం రద్దు చేసింది. అసెంబ్లీలో ఫస్ట్ తీర్మానం పెట్టి భూ చట్టాన్ని రద్దు చేసింది. ఇవాళ ప్రజల్ని భయప్రాంతుల నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛగా వాళ్ళ గుండెల మీద చేసుకుని నిద్రపోయే స్థాయికి తీసుకొచ్చాము. అదేవిధంగా 175 అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. పొద్దున్నే నిద్రలేగానే చాలామంది కార్మికులకి, చాలామంది పేదలకి అన్నం పెట్టే వృక్ష కార్మికులు, పొద్దునే జీవనం బతికే వాళ్ళందరూ కూడా మనం ఇవాళ అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేసేసి 100 ఓపెన్ చేసాం. నిన్న మొన్నట్లో 75 ఓపెన్ చేసాం. బ్రహ్మాండంగా ఇవాళ పొద్దున్నే 3 పూట్ల ఒక పూటకు 5 రూపాయలతో భోజనం పెట్టే కార్యక్రమం చేస్తాం. 3 కార్యక్రమాలు చేసాం. ఇది కాకుండా 100 రోజుల్లో విపత్తు వచ్చింది. మన ఈ మధ్య మీ అందరికీ తెలుసు, దాదాపు 15 రోజుల పాటు విజయవాడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా మన జిల్లా ప్రకాశం జిల్లాను, అదేవిధంగా మనకి బాపట్ల జిల్లా వచ్చేతలకి లంక గ్రామాలు ఉన్నాయి. 21 లంక గ్రామాలన్నీ కూడా 10 రోజుల పాటు నీటిలో మునిగితే భోజనము, మంచినీళ్ళు, పాలు పిల్లలకి 1 కాదు 2 కాదు లక్షలాది మందికి భోజనాలు పంపించడం కానీ ఇవన్నీ కూడా చేసి సమర్థవంతంగా కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఒక ముఖ్యమంత్రి ఆఫీస్ వదిలేసి వచ్చి కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని అక్కడ కూర్చోవడమే కాకుండా ప్రజల్లో తిరుగుతా 9 రోజులు 10 రోజులు తిరుగుతా వాళ్ళందరికీ ధైర్యాన్ని కల్పించి వాళ్ళని మళ్ళీ వాళ్ళ బ్రహ్మాండంగా రెక్టిఫై చేసి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళని పంపించి లక్షలాది ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి వేలాది ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి ఇల్లు కూడా కడిగించిన ఘనత ఈ రాష్ట్రంలో గతంలో ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలో ఎప్పుడన్నా జరిగిందా ఇట్లాంటివన్నీ కూడా చేసిన ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ఎదుర్కోమన్నాడు అనమాట.
అది జరిగింది. మాజీ మంత్రి బాలినేని గారు జనసేనలో చేరి ఈరోజు ఒంగోలు వస్తున్నారు. ఓకే, అది ఆయన రాజకీయం, ఆయనకు అవకాశం చేరాడు. వాళ్ళ పార్టీ నాయకుడి మీద వాళ్ళకి లేని నమ్మకం కాబట్టి పక్క పార్టీలో చేరుతున్నారు.